17 డిసెంబర్ 2024 నా లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. క్యాజువల్ గా స్టార్ట్ అయిన మా డే. నైట్ అంతా డిస్టర్బ్ గా ఉన్నాడు అని చెప్పి లేచిన వెంటనే నెబులైజర్ ఇచ్చాను అండ్ యాజ్ అ మెమరీ ఎవ్రీడే వీడియోస్ ఫోటోస్ క్యాప్చర్ చేసినట్టు మా వీడియో క్యాప్చర్ చేశాను. అరాన్ చాలా డల్ గా ఉండేసరికి ఏదో తేడా కొడుతుందని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్లాము. మా పీడియాట్రిషియన్ చెప్పేది ఒకటే, బిలీవ్ యువర్ కట్, బిలీవ్ మదర్స్ ఇన్స్టింక్ట్ అని. హాస్పిటల్ కి వెళ్ళాక తెలిసింది ఇది నార్మల్ జలుబు కాదు, తనకి బ్రీదింగ్ లో ఇష్యూ అవుతుందని చెప్పి లంగ్స్ స్కాన్ చేశారు అండ్ ఈ ప్రాసెస్ అంతా చూస్తుంటే చాలా పెయిన్ఫుల్ గా ఉండే. దీంట్లో నాకు తెలిసింది ఏంటంటే మనందరికీ దో వి ఆర్ సో ఎడ్యుకేటెడ్, ప్రతి విషయం గురించి తెలుసుకుంటూ ఉంటాము, బట్ దెన్ ప్రాపర్ అవేర్నెస్ లేదు. ఎలాంటి టైంలో ఎలాంటి సిచ్యువేషన్ ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మనకు అసలు ఐడియా లేదు. జలుబు ఉంది కదా అని జలుబు మంది ఇచ్చేయడం, కాఫ్ ఉంది కదా అని కాఫ్ మంది ఇచ్చేయడం కాదు. యాజ్ అ మదర్ మీకు ఏదైనా తేడా కొడుతుంది అనిపిస్తుందా, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, దాంట్లో తప్పు ఏమీ లేదు. ఇదంతా నాకు చెప్పింది డాక్టర్ సతీష్ గంటని. ఆయన లేకపోతే లిటరలీ నాకు ఇంత అవేర్నెస్ వచ్చేది కాదు. అండ్ ఈ ప్లాట్ఫామ్ ని ఇవ్వాలా, ఐ వాంట్ టు టేక్ ఇట్ యాజ్ అ మీడియం అండ్ కుదిరినంత మందికి అంత నాలెడ్జ్ ఇవ్వాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా పీడియాట్రిక్ రిలేటెడ్ మీ పిల్లలకి సంబంధించి ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. డాక్టర్ సతీష్ గంటను అడిగి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. నేను డాక్టర్ సతీష్ గంట కలిసి ఒక వీడియోని రికార్డ్ చేస్తాము మీ అందరికి హెల్ప్ఫుల్ అయ్యేలాగా. నేను అర్హాన్ మాత్రమే కాదు, ఆమెని కూడా డాక్టర్ సతీష్ గంట దగ్గర తీసుకెళ్తున్నాను. చిన్న పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళు ఎన్ని అవర్స్ పడుకోవాలి, ఎంత పాలు తాగితే కరెక్ట్ గా ఉంటుంది, వాళ్ళ వెయిట్ గెయిన్ కానివ్వండి, యాజ్ అ మదర్ ఎంతో స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాము. వీటన్నిటికీ ఆయన నన్ను చక్కగా గైడ్ చేశారు. స్పెషల్లీ మా ఆమెకి రిఫ్లెక్స్ ఉంది, అంటే తను పాలు తాగుతున్న కొద్దీ అది రివర్స్ వచ్చి తనకి చాలా పెయిన్ఫుల్ గా ఉండే. ఆ రిఫ్లెక్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి ఇవన్నీ కూడా చెప్పారు. ఎంతో మంది న్యూ బోర్న్ పిల్లలు రిఫ్లెక్స్ ఉండడం వల్ల ఇవాళ చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు. సెకండ్ టైం మామ్ అయినా సరే మొదటిసారి మా ఆమె రిఫ్లెక్స్ వల్ల అలా ఏడవడం చూసి నాకే అర్థం కాలేదు. ఇలా నాలాగా ఎంతో మంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు. రిఫ్లెక్స్ వల్ల కానివ్వండి, వైరస్ వల్ల కానివ్వండి, జలుబు వల్ల కానివ్వండి, ఆర్ వాట్ ఎవర్ రీజన్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్వైరీస్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. డెఫినెట్లీ అన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇలా మనం అందరం యాజ్ మామ్స్ ఒకరినొకరు సాయం చేసుకుంటున్నాం. ఇంకా డాక్టర్ సతీష్ గంట లాంటి డాక్టర్స్ ఉంటే ఏ తల్లి ఏ బిడ్డ ఎప్పుడు ఒకరి నుంచి ఒకరు వేరవ్వరు.